బీహార్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముజఫర్పురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగి 3 రోగులు సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 20 మందికి పైగా రోగులను రక్షించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ ఆసుపత్రి భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆసుపత్రులకు తరలించారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రమాదానికి కారణం ఏంటి? పవన్, ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో 3 రోగులు అయితే మరణించారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇందా మీరు చెప్పినట్లుగా వీరిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది. అయితే హాస్పిటల్లోని ఐసీయూ విభాగంలో ఏర్పడినటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఐసీయూలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైనటువంటి పొగ హాస్పిటల్ అంతా అలుముకోవడంతో రోగులు, వారి బంధువులు, అదేవిధంగా వైద్య సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారే ఇందులో ఎక్కువగా చిక్కుకుపోయారు. ఇక సహాయక చర్యలకు సంబంధించి ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ ఫైటర్లు, అదేవిధంగా అత్యవసర రెస్క్యూ బృందాలు తెల్లవారుజామున 3 గంటలకే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. సుమారు 2-3 గంటల పాటు శ్రమించిన తర్వాత వాటిని మంటలను అదుపు చేయగలిగారు. ఈ ప్రభావితమైనటువంటి వార్డుల నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు, అదేవిధంగా సమీపంలోని ఇతర వైద్య విభాగాలకు అత్యవసరంగా తరలించారు. ముజఫర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం అధికారులంతా కూడా స్వయంగా హాస్పిటల్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే పవన్, హాస్పిటల్స్ అదేవిధంగా పబ్లిక్ బిల్డింగ్ లో భద్రతా లోపాల కారణంగానే ఇటువంటివి కొంచెం ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి నిన్న ఢిల్లీలో మాలవ్య నగర్ లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మరుసటి రోజు ఈ ప్రమాదం జరగడం దేశవ్యాప్తంగా ఈ కమర్షియల్, అదేవిధంగా హెల్త్ కేర్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు ఎంత బలహీనంగా ఉందో కూడా మనకి అర్థమవుతుంది. అయితే హాస్పిటల్లో ఐసీయూలో 24 గంటలు హై వోల్టేజ్ వైద్య పరికరాలు, ఏదైతే వెంటిలేటర్లు, మానిటర్లు, ఏసీలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. వీటికి క్రమం తప్పకుండా ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ అనేది జరగాల్సి ఉంటుంది. వాటిని నిర్వహించకపోవడం, అదేవిధంగా వైరింగ్ వ్యవస్థ పాదబడిపోవడం వల్లనే ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. ఐసీయూలో ఉన్న రోగులు స్వయంగా కదలలేని స్థితిలో ఉంటారు. అలాంటప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే కొంత ప్రాణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి అత్యవసర సమయాల్లో దట్టమైనటువంటి పొగను బయటకు పంపే ఎగ్జాస్ట్ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫైర్ అలారంలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం కొంత ఎక్కువగా తీవ్రత పెరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే పవన్, ప్రస్తుతం అధికారులు అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరిగినట్లయితే యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. नहीं कैसे लिया साहब